నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణకు 7592 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వంతో 3 సంస్థల ఒప్పందం టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రూపుమార్చడం మూర్ఖత్వమన్న కేసీఆర్ ఏడాది పాలన ఎడతెగని వంచన పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్ తెలంగాణ ప్రగతి మసకబారుతోందన్న హరీష్ ప్రతిపక్ష నేతలపై మంత్రుల ఆగ్రహం కాకినాడ పోర్టు అక్రమార్కులను వదలబోమన్న అనిత దోపిడీని వైసీపీ సమర్థించుకుంటోందని ధ్వజం విచారణలో అన్నీ తేలుతాయని వెల్లడి సీఎంపై విజయసాయి విష ప్రచారం చేస్తున్నారన్న టీడీపీ పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామన్న నేతలు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత చలో ఢిల్లీని అడ్డుకున్న పోలీసులు రైతులకు గాయాలతో మరోసారి వాయిదా పడిన యాత్ర తిరుగుబాటుదారుల వశమైన సిరియా దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు అసద్ 50 ఏళ్ల అణిచివేతకు ముగింపు పలికామన్న రెబల్స్ ఆడిలైడ్ టెస్టులో భారత్కు తప్పని ఓటమి 10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి పడిపోయిన టీమిండియా తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సాంకేతికతను ప్రజలకు సులభతరం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖలో మరిన్ని సేవలు మంత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో 7592 కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టేందుకు ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 800 కోట్లతో ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ 5292 కోట్లతో ప్రీమియర్ సోలార్ ఎనర్జీస్ 1500 కోట్లతో లెన్స్ కార్ట్ పరిశ్రమలు స్థాపించనున్నాయి. వీటి ద్వారా 5200 మందికి ఉపాధి లభించనుంది. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు 12 పారిశ్రామిక వాడల్లో భూములు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మీ సేవలో మరికొన్ని సేవలను శ్రీధర్ బాబు అందుబాటులోకి తెచ్చారు. మీ సేవ మొబైల్ యాప్ను ప్రారంభించారు. రైతులకు రుణాలు బోనస్ల కోసం మరో యాప్ తీసుకొచ్చారు. టీ ఫైబర్ ద్వారా 300 రూపాయలకే ఇంటర్నెట్ సేవలను 3 గ్రామాల్లో మంత్రి ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. దశల వారీగా పెట్టుబడిదారులకు రాయితీలు అందిస్తామని వివరించారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చడం సహా మహిళా సాధికారతకు మరో అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి మేలైన సేవలు అందియాలని ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. దానికి తోడు ఒక టెలిఫోన్, ఓ కంప్యూటర్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కలిగించే విధంగా ఈరోజు 3 గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పిఓసి కింద ఒకటి పెద్దపల్లి జిల్లాలో, ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో, ఒకటి సంగారెడ్డి జిల్లాలో తీసుకొని తదుపరి ఒక 6 నెలల 8 నెలల కాలంలో అన్ని గ్రామాలకు కూడా అందరి ఇంటికి ఈ కనెక్టివిటీని ఇచ్చే కార్యాచరణ ఈరోజు టీ ఫైబర్ వారు చేపట్టడం కూడా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రేపు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద 100కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్, కల్చరల్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐమాక్స్ గ్రౌండ్స్ లో గాయకుడు రాహుల్ సిప్లిగన్ సంగీత కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్పీకర్ హాజరయ్యారు. ఈ సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 15 సూర్యకిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఎయిర్ షోను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ ప్రజల గొంతుకై ఉభయ సభల్లో బలంగా వాణి వినిపించి పోరాడాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వమని విమర్శించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అన్న కేసీఆర్, ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై కేసీఆర్ వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు వెళ్లి అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గురుకులాలు, విద్యారంగం వైఫల్యాలు, మూసి, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలు ఎత్తిచూపాలని సూచించారు. రైతు బంధు ద్వారా రైతులకు సాయం అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించాలన్నారు. ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టి ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కేసీఆర్ చెప్పారు. రైతుల గొంతుకగా ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈరోజు రైతుల మీద దాడి చేస్తూ ఈరోజు కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతా ఉందో తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీంతో పాటు అనాలోచితంగా, పూర్తి బాధ్యత రహితంగా, అసలు చరిత్ర గురించి కనీస అవగాహన కూడా లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. శాసనసభలో, శాసన మండలిలో నిలదీస్తాం. తెలంగాణ ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అశాంతి అలజడితో తెలంగాణ అట్టుడుకుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ఏడాది పాలన, ఎడతెగని వంచన పేరుతో తెలంగాణ భవన్లో ఛార్జిషీట్ విడుదల చేశారు. ప్రజాస్వామ్యం కూని అయిందన్న హరీష్ రావు, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై ఏ కేసులు పెట్టాలో పోలీసులకు గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖలోనూ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. ఆర్థిక వృద్ధి రేటు మందగించింది, కొత్తగా పెట్టుబడులు రాలేదు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి, నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్కాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజ్ రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసి వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. ప్రతిపక్షాల ఛార్జిషీట్లను వినతి పత్రాలుగా భావిస్తున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ప్రజలు వారి కుట్రలను గమనించాలని కోరారు. ఛార్జిషీట్లలో ప్రజలకు చెందిన అంశాలు ఉంటే పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందన్నారు, పిల్లి శాపనతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుందన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. 2020 6R చట్టంలో లోపాలు సరిచేసి 2024 6R చట్టం తీసుకువస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రెవెన్యూ శాఖ పురోగతిని ఆయన హైదరాబాద్లో వివరించారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త చట్టంలో తిరస్కరించిన ప్రతి ఫిర్యాదును ఎందుకు చేశారో కారణం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందని విమర్శించారు. 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ ఉద్యోగాలను సంక్రాంతిలోపే నియమిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 1.52 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు టెండర్లు పిలిచి 65,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని పొంగులేటి విమర్శించారు. హరీష్ రావు విడుదల చేసిన ఛార్జిషీట్పై ఘాటుగా స్పందించిన మంత్రి ప్రజలు బీఆర్ఎస్కు ఛార్జిషీట్ ఇవ్వడం వల్లే అధికారం కోల్పోయారని విమర్శించారు.
ఛార్జ్ షీట్ మా మీద కాదు ఇవ్వాల్సింది. 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వానికి డిశ్చార్జ్ షీట్ వారికి ఇచ్చారు. ఇచ్చే సంవత్సరం కాకముందే ఈ ప్రభుత్వం మీద వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఈ మేర్పాలనే ఈ రోజు కొన్ని మనకి కనిపిస్తున్న నష్టాలు. గడిచిన 4 నెలలలో ఈ సంవత్సరం మొత్తం మీద ఇన్కమ్ అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేవి ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖ ఆరిలోవలోని పోలీస్ స్టేషన్ను డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శకుని లాంటి వ్యక్తి అని దుయ్యబట్టారు. బియ్యం అక్రమ రవాణా మీద దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో పాత్రదారులపై చర్యలు తప్పవన్నారు. ఎక్కడ భూ అక్రమాలు చూసినా అందులో వైసీపీ నేతల పాత్ర ఉంటోందన్నారు. కాకినాడ పోర్టు సెజ్ అంశాల్లో ఉన్నవారిని వదిలిపెట్టబోమని హోంమంత్రి హెచ్చరించారు. ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరశ్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది. కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం. ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. వైసీపీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు, మానవ హక్కుల కమిషన్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు తలపెట్టే ప్రమాదముందని, విజయసాయి అతని బృందంపై నిఘా ఉంచాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రామయ్య కోరారు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో సమావేశమైన బుద్ధా వెంకన్న విజయసాయిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బుద్ధా వెంకన్న చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తాననేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. నేను మాట్లాడుతున్నా విజయసాయిరెడ్డిని చంపేస్తానన్నా అంటే నేను కేసు అది విజయసాయిరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు ఆ మాట? కాకినాడ సెజ్ వ్యవహారంలో వైసీపీ నేతలు కన్నబాబు, దాడిశెట్టి రాజా, వంగా గీతలకు వణుకు మొదలైందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. ప్రభుత్వం అన్ని వ్యవహారాలపై విచారణ చేస్తుందన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్ హయాంలోనే రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని వర్మ ఆరోపించారు. ఈ మొత్తం అంశంపై వైసీపీ నాయకులు రేపు ఉప్పాడ సెంటర్లో చర్చకు రావాలని వర్మ సవాల్ చేశారు. ఎస్సీజెడ్ పెట్టింది ఎవడయ్యా? రాజశేఖర రెడ్డి. మీరు ఎస్సీజెడ్ ఎక్విజేషన్ చేసి మీరు కేసులు పెట్టి మీరు మీ బినామీకి భూమి ఇచ్చుకుని 10,000 ఎకరాలు ఏంటి మీరు మాట్లాడేది? 8,000 ఎకరాల రైతులకి 160 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇవాళ ఎవరండి ఇచ్చింది రిజిస్ట్రేషన్ అయిన భూములకి? అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. రేపు 3:30 గంటలకి నేను సవాల్ విసురుతున్నాం. ఉప్పాడ జంక్షన్ పిఠాపురంలో బహిరంగ ప్రెస్ మీట్. మీకు మాకు మేము అడిగే ప్రశ్నలు మీరు చెప్పండి, మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్తాం. రేపు మీరు రాకపోతే మీరు వెనకడుగేసినట్టే. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు మరోసారి రణరంగంగా మారగా రైతుల చలో ఢిల్లీ యాత్ర రెండోసారి వాయిదా పడింది. చలో ఢిల్లీకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికెడ్లను దాటుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన రైతులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సారథ్యంలో 101 మంది రైతులు చలో ఢిల్లీ పాదయాత్రకు బయలుదేరారు. పంజాబ్ హర్యానా సరిహద్దు శంభు వద్ద పోలీసులు వారిని అడ్డుకోగా తోపులాట జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. కొందరు గాయపడటంతో రైతులు పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు.
తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి నేటి వరకు గడువు ఇస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నేడు మళ్లీ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. అనుమతి పత్రాలు ఉంటేనే పంపుతామని హర్యానా పోలీసులు కర్షకులను అడ్డుకున్నారు. రైతులు ముందుకెళ్లే ప్రయత్నం చేయగా మళ్లీ బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు గాయపడటంతో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలని యావ తప్ప ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర ఎలా పోషించాలనే ధ్యాస బీఆర్ఎస్ బీజేపీలకు లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క మహబూబాబాద్లో ఖండించారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి రావాలని బీజేపీ అగ్రనేతలు ఆహ్వానిస్తుంటే సంజయ్ మాత్రం అర్బన్ నక్సలైట్స్ అనడం శోచనీయమన్నారు. తాను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. నా బ్యాక్గ్రౌండ్, నేను ఒక్కదానే క్యాబినెట్ లో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. నేను 3 సార్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఓటు ద్వారా ఎన్నిక చేయబడ్డా. నేనేం దొడ్డిదారిన రాలే, కానీ నా మూలంగా క్యాబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగిందో మాకైతే అర్థమైతలేదు. అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటిగా అడగదలుసు. మీ అమిత్ షా గారేమో రండి జనజీవన స్రవంతిలో అంటారు, మీ మోడీ గారు అంటారు, ఇవాళ మా క్యాబినెట్ గురించి అంటున్నారు కదా. మీ పక్కన ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిది ఏ భావజాలం నుంచి వచ్చింది? మరి మీరు నిన్నటిదాకా బొడిగ శోభాన్ని తిప్పినటువంటి ఆమె ఏ భావజాలం నుంచి వచ్చింది? ఆడపిల్లలను రక్షించుకుందామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 15న ది గర్ల్ చైల్డ్ పేరుతో 2K రన్ సహా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జరిగిన ది గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని, ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ టీంను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆడపిల్ల పుట్టిందా అంటే ఆ ఆడపిల్ల అని పెదవి ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా అక్కడక్కడ ఈ సమాజంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, భ్రూణ హత్యల్ని నిరోధించాలి, హత్యలు అత్యాచారాలు వాటి నుంచి మరి ఆడపిల్లల్ని కాపాడుకోవాలనేటువంటి ఒక నినాదంతో సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి గ్రామం నుండి మరి ప్రతి వార్డు నుండి కూడా పెద్ద ఎత్తున మరి యొక్క సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి విచ్చేసి మరి యొక్క నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నా. కూటమి నేతలపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ను అనంతపురం పోలీసులు విచారించారు. అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నేత సంగా తేజస్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం జైలు నుంచి అనంతపురం పోలీస్ స్టేషన్కు అనిల్ను తీసుకొచ్చారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సాయినాథ్ ఆధ్వర్యంలో 4 రోజులు అనిల్ను విచారించనున్నారు. తొలి రోజు విచారణ చేసిన సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదైన తేమ శాతమే ఫైనల్ అని చెప్పారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడితే తన దృష్టికి తేవాలని సూచించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో మాజేరు, లంకపల్లి గ్రామాల్లో జాతీయ రహదారిపై ధాన్యం ఆరబెట్టిన రైతులను కలిసిన కలెక్టర్ వారి సమస్యలు తెలుసుకున్నారు. పూషణం గ్రామంలో ధాన్యం అమ్మిన రైతులతో సంభాషించారు. అనంతరం దేవరకోటలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన ధాన్యం సేకరణ, విక్రయాలపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టడం ఇబ్బందిగా మారిందని, కూలీల సమస్య ఉందని కర్షకులు చెప్పారు. డ్రయర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అచ్చంపాలెంలో 4 ఏళ్లుగా ఈ క్రాప్ జరగలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాలను ఈ నెల 14 నుంచి ఘనంగా నిర్వహిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. ఎన్టీఆర్ సినీ జీవితంలోకి వచ్చే 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ వజ్రోత్సవం ఉంటుందన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు వజ్రోత్సవ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణతో పాటు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలను విడుదల చేస్తామని జనార్దన్ పేర్కొన్నారు. ఆయన చరిత్ర త్వరలో పాఠ్యపుస్తకాలను కూడా వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణ ఛాంబర్లు సంయుక్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాయని నందమూరి రామకృష్ణ స్పష్టం చేశారు.
తెలుగు జాతి 50 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాబోయే సంవత్సరం అంతా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మా కమిటీ నుంచి మొదటగా విజయవాడ, తర్వాత హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్, తిరుపతి, చెన్నై, బెంగళూరులలో ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. అన్నగారి పేరుతో రేపు జరిగేటటువంటి సమావేశంలో 2 పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ పుస్తకాలన్నీ ఇంతకు ముందు రాయించినవి మొత్తం అన్ని భాషల్లో, కిందాక చెప్పా ఆయన జాతీయ నాయకుడు, 6 భాషల్లో తర్జుమా చేపిస్తున్నాం. నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ సభ ప్రారంభం అవుతున్నది. దానికి సంబంధించిన మన సినీ రంగం కానీ అందరూ ముందుకొచ్చి వారి సాయం సజెషన్ ఇస్తున్నారు, సహాయపడుతున్నారు. వాళ్ళందరికీ చాలా సంతోషం. నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. పాడేరు ఏజెన్సీలో ఉన్న ఈ అందాలను చూసేందుకు అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి మైమరిచిపోయారు. వంజంగి కొండను చూస్తుంటే మరో ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఆ ప్రకృతి అందాలను సెల్ ఫోన్లలో బంధించారు. అయితే కొండపైకి రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. సిరియాలో బషర్ అల్ అసద్ శకం ముగిసింది. తిరుగుబాటుదారుల దాడుల వేళ ఆ దేశ అధ్యక్షుడు అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. ఈ ఉదయం రష్యా తయారీ IL-76 విమానంలో దేశం వదిలి రహస్య ప్రాంతానికి పారిపోయినట్లు సిరియా మీడియా తెలిపింది. అర్ధరాత్రి వరకు రాజధాని డమాస్కస్ సరిహద్దు ప్రాంతాలు కాల్పులు, బాంబుల మోతతో దద్దరిల్లాయి. భద్రతా బలగాలకు రెబల్స్కు మధ్య భీకర పోరు జరిగింది. ఓటమి తప్పదనుకున్న అసద్ దేశాన్ని విడిచిపెట్టారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. ఇదే విషయాన్ని రష్యా సైతం ధృవీకరించింది. డమాస్కస్ సైతం తమ నియంత్రణలోకి రావడంతో రెబల్స్ రాజధాని వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలకుడు అసద్ పారిపోవడంతో సిరియాకు విముక్తి లభించిందని రెబల్స్ చెప్పారు. అసద్ కుటుంబీకుల 50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల దౌర్జన్యంతో ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని, ఆ చీకటి కాలానికి నేటితో ముగింపు పలికామని తెలిపారు. సిరియాలో కొత్త శకం ప్రారంభమైందన్న రెబల్స్ సిరియన్లు స్వేచ్ఛగా తిరిగి దేశానికి రావాలని కోరారు. వారి పిలుపుతో ఇతర దేశాలకు వెళ్లిపోయిన సిరియన్లు స్వదేశం బాట పట్టారు. తిరుగుబాటుదారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరియా ప్రధానమంత్రి మొహమ్మద్ ఘాజీ జలాలీ ప్రకటించారు. రెబల్స్కు అనుకూలంగా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ప్రధాని ప్రజా ఆస్తులను ధ్వంసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాలపై భారత్లో నిరసన జ్వాలలు రగిలాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీ, రాజస్థాన్లో ర్యాలీలు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని హిందువులపై దాడులను అరికట్టాలని విహెచ్పి డిమాండ్ చేసింది. హిందువులపై దాడులకు ప్రతిగా బంగ్లాదేశ్పై ఆర్థిక ఆంక్షలు విధించాలని సూచించింది. ఢిల్లీలో రహదారిపైకి భారీగా చేరుకున్న విహెచ్పి మద్దతుదారులు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. వారిలో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. రాజస్థాన్లో కాషాయ జెండాలు, ప్లకార్డులు ధరించిన విహెచ్పి మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. కోల్కతాలో నాగేంద్ర మిషన్, సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. హిందువులపై దాడులు ఆపాలని కోరుతూ శాంతి కపోతాలను ఎగరవేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ బంగ్లాదేశ్ విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.